నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల వ్యూహాలు, ఓటర్ల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఎక్కడైనా అసమ్మతి ఉంటే వెంటనే పరిష్కరించాలని, కేడర్ను ఏకతాటిపైకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడుల అమలును వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ పెట్టుబడులు త్వరగా గ్రౌండ్ పైకి రావడానికి అన్ని శాఖలను సమన్వయం చేసేలా రియల్ టైమ్ డాష్ బోర్డ్ రూపొందించామన్నారు. ప్రతి శాఖలో ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు ఇవాళ ఉదయం గుంటూరుకు తరలించారు. పీటీ వారెంట్పై విచారణ కోసం ఆయనను గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గత ఏడాది నవంబర్లో పట్టాభిపురం పిఎస్లో నమోదైన కేసు నేపథ్యంలో ఈ తరలింపు జరిగింది. వైసీపీ ఆందోళన సమయంలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనపై ఈ కేసు నమోదైంది. ఇవాళ అంబటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్తో పాటు కేసులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతోంది. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన ఆయన ఈ నెల 1 నుంచి జైల్లో ఉన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి వద్ద రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. అన్నవరం నుంచి 15 మంది భక్తులతో తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు మినీ బస్సు ఉదయం 4:30 అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే కారణమని ఆరోపించిన ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కోలార్ జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న జీపు అదుపు తప్పి బోల్తా పడడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పూలకుంటవారిపల్లి గ్రామానికి చెందిన కూలీలు పనుల కోసం కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీప్లో దాదాపు 20 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని రాయల్పాడు, మదనపల్లి ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన 5,000 కోట్ల విలువైన ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ను డీజీజీఐ హైదరాబాద్ అధికారులు ఛేదించారు. ఈ కేసులో 2ని అరెస్ట్ చేశారు. పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా డబ్బు మార్పిడి జరిగిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్కు చెందిన రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు తప్పనిసరిగా పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
ఈ రోజు మహావీర్ జయంతి కావడంతో సాధారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉండడంతో బ్యాంకులు తెరిచి ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే మార్చి 31న జరిగే ప్రతి లావాదేవీ పాత ఆర్థిక సంవత్సరంలోకి లెక్కల్లోకి రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యాపారంతో సంబంధం ఉన్న శాఖలు కూడా ఆ రోజు పనిచేస్తాయి. అమెరికా, భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఒప్పందం వల్ల భారత రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా కలిసి బంద్కు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 12న అన్ని రాష్ట్రాల్లో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని సంఘాలు కోరాయి. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం తమ సమస్యలను గమనించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రేడ్ డీల్ను రద్దు చేయాలని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. అమెరికాపై తమకు నమ్మకం లేదని, యుద్ధం ప్రకటించినా వెనక్కి తగ్గమని చెప్పారు. ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల విషయమై చైనా, రష్యాలతో కూడా సంప్రదిస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక మోహరింపును పెంచుతోంది. T20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై వివాదం కొనసాగుతోంది. మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని డిమాండ్లు పెట్టడంతో విషయం ఐసీసీ వరకు చేరింది. ఈ అంశంపై ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్లో పీసీబీ చైర్మన్తో చర్చలు జరిపారు. పీసీబీ ఆర్థిక పరిహారం, భవిష్యత్ టోర్నీలపై హామీలు కోరుతోంది. 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ గడువు పెట్టింది. మ్యాచ్ బహిష్కరిస్తే నిధుల కోత, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. దీనిపై పాకిస్తాన్ తుది నిర్ణయం త్వరలో ప్రకటించనుంది.